దీపావళి రోజున మీ భక్తులు లేదా మా వ్యూవర్స్ లేదంటే మన యొక్క మిత్రులు ఏం చేస్తే దీపావళి రోజు ఏం చేస్తే వాళ్ళ బాధలు తొలగిపోయేలాగా ఏదైనా పరిహారం చెప్తారా? చూడండి, దీపావళి రోజు అంటే మనకు ఆ రోజు స్వాతి నక్షత్రం రన్నింగ్లో ఉంటుంది. రాహుకి సంబంధించిన దోష పరిహారాలు, ఆ రోజు రాహు రూలింగ్ ఉంటాడు కాబట్టి రాహుకి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పీడలతో ఉండేవాళ్ళు ఒకసారి జాతక చక్రాన్ని పరిశీలన చేసుకొని ఆ రోజు మినప్పప్పు అంటాం కదండి, మినప్పప్పు, ఒక బ్లాక్ క్లాత్, తర్వాత ఒక 2 నెయ్యి దీపాలు, ఇవన్నీ తీసుకొని మీరు ఎవరైనా బ్రాహ్మణునికి డొనేట్ చేయొచ్చు ఆ రోజు. అది కూడా మీరు నైరుతి దిక్కు చూస్తూ వాళ్ళకు డొనేట్ చేయడం ద్వారా రాహుకి సంబంధించిన ఏదైనా పీడ ఉంటే మనకు ఆ దీపావళి రోజున మనకు తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ నక్షత్రము, ఆ రూలింగ్ అవన్నీ ఆ రోజు రాహుకి చాలా ఫేవరబుల్ రిజల్ట్ వచ్చే డే అనమాట. కాబట్టి ఆ రోజు అది చేసుకోండి. దీపావళి రోజున మీకు ఆ కామాఖ్య అమ్మవారు మరియు చిన్న మస్తిక ఒక దైవత దయ వలన మీకు ఖచ్చితంగా రాహు గ్రహం అనేది శాంతిస్తుంది. వండర్ఫుల్. ఇంకొక డౌట్ గురుగారు, దీపావళికి సంబంధించి మామూలుగా నరకాసురుడిని వధించింది సత్యభామ, ఇట్లాంటి స్టోరీ ఉంటుంది కదా ఈ దీపావళికి. మరి అలాంటి రోజున లక్ష్మీ పూజ చేస్తారు ఎందుకు? చూడండి, ఎందుకు లక్ష్మీ పూజ చేస్తామంటే ఇక్కడ 2 కారణాలు. ఒకటి, ఆ రోజు అందరూ ధనధాన్య అభివృద్ధి, ఇవన్నీ ధనం అనేది మెయిన్ కదండి, అందుకు ఉండాలని చెప్పేసి ఆ దీపావళి రోజున లక్ష్మీ పూజ చేయడం అనేది మనకి ఇక్కడ ఆనవాయితీ. కానీ అసలైనది ఏంటంటే ఈ లక్ష్మీ పూజ ఎక్కడి నుంచి వచ్చిందంటే కాన్సెప్ట్ మనకు నేను అనుకోవడం కూడా మ్యాక్సిమం. ఎందుకంటే నరకాసురుడు కామరూప అంటే అస్తం, అక్కడికి చెందినవాడు. ఈ కామరూప ఎందుకు వచ్చింది? మన్మధుడు వచ్చి తనను శివుడు కాల్చిన తర్వాత ఇక్కడికి వచ్చి తన అందాన్ని పొందుతాడు, తన కామరూపాన్ని పొందుతాడు అనమాట. అందుకని దానికి కామరూప అని వచ్చింది పేరు అస్సాంకి. అక్కడ ఈ కామాఖ్యాదేవి ఉన్నారు, అంటే కామరూపంతో ఆయన పొందినాడు కాబట్టి కామాఖ్యాదేవిగా ఆమె అక్కడ ఆ యోనిపీఠం అనేది వచ్చేసింది. ఆ కామాఖ్య నత్యం బట్టు కమలాత్మిక అని అంటుంటారు. అందుకనంటే లక్ష్మీదేవి అనమాట. అక్కడ నరకాసురుని వధించిన తర్వాత అక్కడ కామాఖ్యాదేవిగా అంటే ఆ లక్ష్మీదేవి యొక్క ఇది ఉంది కాబట్టి అక్కడ లక్ష్మీ పూజ చేశారు, అంటే కమలాత్మిక పూజ చేశారు. అక్కడ కామాఖ్య కమలాత్మిక పూజ చేశారు. ఆ కామాఖ్య కమలాత్మిక అనే మనకి ఇక్కడ లక్ష్మీదేవి అయ్యింది. అర్థమైంది? ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క తీవ్ర స్వరూపమే కమలాత్మికాదేవి. ఆ కమలాత్మికాదేవి యొక్క పూజ చేయడము ఆరంభించినారు. అక్కడ ఆ దీపావళిలో ఆ లక్ష్మీదేవి అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ మనకు లక్ష్మీదేవిగా మనకి ఇక్కడ పాపులర్ వచ్చేసింది. అది దీపావళికి మనకు లక్ష్మీదేవి ఎందుకంటే అది అసలైన రీజన్. ఎందుకంటే నరకాసురుడు అక్కడి వాడు, కామరూపానికి చెందినవాడు, అస్సాంకి చెందినవాడు. అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫార్మ్ అయ్యింది అదంతా దీపావళి. వామాచారంలో కమలాత్మిక, ఇక్కడ దక్షిణాచారంలో అందరికీ అందుబాటులో ఉండాలని లక్ష్మీదేవిగా ఇక్కడ మనం చేసుకుంటున్నాం. నిజమైన స్వరూపం కమలాత్మిక కామాఖ్యాదేవి. అందుకే నరకాసురునికి సంబంధమే కదా దీపావళి అంటే. దీపావళి అంటే అక్కడి సంబంధమే. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు. అదే అస్సాం ఎక్కడుందండి, మనం ఎక్కడున్నాం? అదే కదా, ట్రైన్లో వెళ్తే 4 రోజులు పడుతుంది. సో అందుకని అక్కడిది ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. అదే దీపావళి. అందుకే నరక చతుర్దశి అంటారు. నరకాసురుడు అక్కడోడు ఇక్కడోడు కాదు. అందుకే అక్కడ అన్ని ఇవే ఉంటాయి. ఎందుకంటే నరకుడే ఉంటాయి. ఎందుకంటే అది నరకాసురుడు. అక్కడ ఇంకా చాలా ఇదిగా ఎట్లుంటుంది అంటే పూజలో మనకి సిగరెట్ తాగేస్తారు, సిగరెట్ తాగకుండా పూజ చేస్తారు. నేను కొత్తలో ఉన్నప్పుడు అమ్మవారికి దక్షిణాచారంలో వామాచారంలో చేస్తే కొత్త ఆరంభించినప్పుడు ఏంది సిగరెట్ కూడా తాగుతారు అనుకునేవాడిని. తర్వాత నేను తాంత్రిక విద్యను నేర్చుకున్నాక అప్పుడు అలా అర్థమైంది నాకు. ఓకే, ఎందుకంటే అక్కడ పండితుడు నాకు చెప్పాడు, లేదు ఇదంతా ఏ నరకాసురు కా స్థల్ హైనా సో హమ్ ఏసేజ్ కరేంగే అనే. చేయించుకున్నా కదా, మద్యం తాగుతూ, మందు తాగుతూ, సిగరెట్ తాగుతూ, అవును, దాన్నే వండి మళ్ళీ మన ప్రసాదంగా పెట్టడం, బ్రాహ్మణులే వండడం. అక్కడ మంత్రాలు చాలా కీలకం అండి. అది ఎప్పుడైనా మనం మాట్లాడుకుందామో. మంత్రాల పవరు కామాఖ్యలోనే చూడాల. అతను అంత మందు తాగినా కూడా కిమ్మనడు. మామూలు ఇక్కడ ఇంత తాగితే ఇటు తాగుతారు కదా, బికాజ్ వాళ్ళు ఒక మంత్రం చదివి తాగుతారు, వాళ్ళకి పెద్ద కిక్కు రాదనమాట. అది చాలా ఉంది. ఈసారి ఎప్పుడైనా మనం నెక్స్ట్ టైం మంత్రాల మీద చేద్దాం. తప్పకుండా.
ఒక్కసారి మన యొక్క దశమహాయజ్ఞం గురించి, దానిలో పాల్గొనాలంటే ఏం చర్య, ఏమేం కావాలి, ఏం తీసుకురావాలి, ఎంత ఫీజు, ఇలాంటి వివరాలు మాకేమైనా చెప్తారా? చూడండి, ఇప్పుడు డిస్ప్లే అవుతున్న నంబర్స్ అండ్ మెయిల్ ఐడికి మీరు కాంటాక్ట్ చేసి మీరు రిజిస్టర్ చేసుకుని, లేదంటే ఒకసారి మాట్లాడి తగినంత ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మీరు చేయించుకోండి. ఇందులో హోరోస్కోప్ చెకింగ్ అనేది ఎట్లా అంటే సివియర్ కండిషన్స్ ఉన్నప్పుడే హోరోస్కోప్ చెక్ చేస్తాను. ఎందుకంటే అంతమందికి హోరోస్కోప్, ఎందుకంటే ఇక్కడ చేస్తున్నది దశమహా యజ్ఞాలంటే ఏమి పీడలున్నా 10 చేసేస్తున్నాం. నాట్ ఓన్లీ నీకు బగలాముకి, నీకు చిన్న మస్తా, నీకు తారా కాదు, ఏ పీడలున్నా కూడా 10 చేసేస్తున్నాం. కాబట్టి ఎవరైనా కానీ దీనికి ఆహ్వానితులే. అంటే మేము 100నే చెప్పాము, సో ఆహ్వానితులే. మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్, డిస్ప్లే చేస్తున్న నంబర్స్ కానీ మెయిల్ ఐడికి మీరు పెట్టడం ద్వారా మేము ఆ రిజిస్ట్రేషన్ చేసుకొని మా యొక్క ఇవి అంటే మేము చేసేటివి ఉంటాయి కదండి, అవన్నీ మేము చేసేది మాకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమమ్ ఈ అవకాశాన్ని యూస్ చేసుకోవడం ద్వారా మీకు అస్సాం పోయి అంత రేట్ పెట్టి లక్షలు పెట్టి చేసుకునే వెరీ సింపుల్ ప్రక్రియతో మీకు జస్ట్ కొన్ని థౌజండ్స్ రూపీస్తోనే ఇక్కడ దశమహావిద్యలు అవైలబిలిటీలోనే ఉంటాయి. సో అది సామాన్యులకు కూడా, అందుకే నా సంకల్పం కూడా అదే, సామాన్యులకు కానీ అవైలబిలిటీలోకి తేవాలి అనేది నా ముఖ్య ఉద్దేశం. రైట్. ఇప్పుడు అంటే గుర్తికి వచ్చి ఎన్ని రోజులు ఉండాలి అక్కడ? అదేనండి, అదే మీరంతా నంబర్ కాల్ చేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఓకే. రైట్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్.